హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ రూపా ట్రావెల్ వ్లాగ్స్. సో లాంగ్ వీకెండ్స్ వచ్చేసాయి కదా దివాళీ తర్వాత. సో అందుకని వీఆర్ గోయింగ్ టు హంపి. ఇది యాక్చువల్గా 3 days ట్రిప్. మేము మా ఇంటి దగ్గర అంటే కేరపురం నుంచి డిస్టెన్స్ అయితే 350 kilometers దాకా ఉంటుంది. సో మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము 4 o'clockకి. సో ఈ రోజుకి మాత్రం కంప్లీట్లీ ఓన్లీ ఫర్ జర్నీ వెళ్ళి ఓన్లీ హంపికి రీచ్ మాత్రం అవుతాం ఈ రోజుకి. సో రేపటి నుంచి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఎందుకంటే అన్నీ ఒక రోజు అంటే అవ్వదు కదా. సో దానికంటే ముందు ఎవరైనా మా ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా, బేలం కేవ్స్ కానీ ఆలంపూర్ కానీ చూడని వాళ్ళు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు ఇలాంటివన్నీ చేయడానికి కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. చలో లెట్ స్టార్ట్ ద జర్నీ. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక 4:30 దాకా అవుతుంది. ఇక్కడి నుంచి ఒక 5.5 hours to 6 hours. యాక్చువల్గా అనంతపురం నుంచి కూడా చూపిస్తుంది దారి. అనంతపురం, బళ్ళారి అండ్ హోస్పేట, హంపి. మేము ఆ రోడ్ వెళ్ళట్లేదు ఎందుకంటే అది నా రెగ్యులర్ రూట్ అది. సో కొంచెం నాకు చేంజ్ ఉండాలి డ్రైవింగ్ అని. సో ఐమ్ గోయింగ్ టువర్డ్స్ తుమ్కూరు, చిత్రదుర్గ ఆ సైడ్. హెల్మెట్లు ధరించంటారు బాబు, నాకు దూరేస్తున్నాను కదా. మెట్రో నాగసంద్ర లాస్ట్ స్టాప్ ఇక్కడ. అదే అక్కడ ఐక్య ఉంటుంది కదా, అక్కడ వరకు ప్రస్తుతానికి మెట్రో రన్ అవుతుంది. ఇట్స్ ఏ ట్రైన్ ఈస్ గ్రీన్ కలర్. చూసారు కదా, స్టేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంది ట్రైన్. దిస్ ఈస్ ద జాలహల్లి స్టేషన్. ఇప్పటిది ఇంకా డిన్నర్ టైం అయింది కాబట్టి ఇక్కడ పంజాబీ డాబా దగ్గర ఆగాము. దాదాపు టుమ్కూర్ నుంచి 150 kilometers వచ్చాము. షాహీ పన్నీర్ మసాలా ప్లస్ బటర్ రోటీ, సమ్ స్టఫ్. ఈ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. పంజాబీ స్టైల్ డాబా ఓవరాల్గా ఓకే, నాట్ సో బ్యాడ్. సో ఇంకా తినేసాం ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకా 3 hours రైడ్ ఉంది. సో అరౌండ్ 11 o'clock కల్లా రీచ్ అయిపోతాం. సో ఇంకా నైట్ వ్యూలో చూపించడానికి ఏముండదు కాబట్టి డైరెక్ట్లీ ఇంకా రూమ్లో వెళ్తాం. ఐ లెట్ మీ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ద డ్రైవ్. పునీత్ రాజ్ కుమార్. ఇక్కడే పార్టీ వాళ్ళ ఇంట్లోనే చేసాము, మా చిన్నప్పటి ఫ్రెండ్. ఇక్కడ నుంచి ఇంకా ఈరోజు ఇంకా బళ్ళారికి ఇంకా విజిటింగ్ ప్లేసెస్కి హంపికి స్టార్ట్ అవుతున్నాము. బళ్ళారి నుంచి హంపి అరౌండ్ 50 kilometers ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ డే రోజు యాక్చువల్గా ఎంతవరకు కవర్ చేయగలుగుతాం అవన్నీ చూపిస్తాం ఈరోజు. ఓకే, ప్రస్తుతానికి అందరూ రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత మేము ఒక చిన్న స్మాల్ వాక్ వచ్చాము. ఇప్పుడే చూసారు కదా మీరు, పునీత్ రాజ్ కుమార్. అఫ్కోర్స్ ఇక్కడ ఒక బిల్డర్ వాళ్ళు అట్లా కట్టించుకున్నారు పార్క్ లాగా. ఇట్స్ వెరీ నైస్. చలో ఇంకా రెడీ చేసి స్టార్ట్ అవుదాం. కానీ డిస్సాటిస్ఫై.
ఇది యాక్చువల్గా కేపీసీఎల్ అంటే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. చూసారా బిగ్ బిగ్ టవర్స్ వచ్చేసినాయి. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో పవర్ ప్లాంట్. పెద్దగా ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ అని అనుకుంటున్నాం, కానీ ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడ పైనుంచి బాగా కనపడ్డది కదా. జేఎస్డబ్ల్యూ సిమెంట్ అనుకుంటే పడుతుంది, మొత్తం సిమెంట్ అనుకున్నా. జేఎస్డబ్ల్యూ సిమెంట్ చూసారు కదా. జేఎస్డబ్ల్యూ మెయిన్ ఆఫీస్ అనుకుంటున్నా, ఇది మెయిన్ ఆఫీసే. దగ్గర దగ్గర యాక్చువల్గా ఇది ఒక 10 కిలోమీటర్స్ నుంచి కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last. And to believe in what you got, it was built to last. ఆ పూలు ఉన్నాయా? పూలు దగ్గర మోగుతుంది, ఇప్పుడు వాటర్లో మోగుతుందా? ఉన్న టెంపుల్స్ మొత్తం మాన్యుమెంట్స్ అండ్ స్ట్రక్చర్స్. వాడికి హియర్ 1, 2, 3 వెళ్ళామనుకుంటాం మనం. లక్ష్మీ నరసింహ 2 వెళ్ళాం, 3 వెళ్ళలేదు. Make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. నిజంగా ప్రొటెక్టెడ్ బాగా క్యాచ్ కదా బాబా. ఎండకి హాయ్, కానీ ఎండలు ఆపోజిట్లో బాగా పడుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు కూడా చాలా టెంపుల్స్ అన్ని కొట్టేస్తున్నారు. పడుతూ అక్కడ చెప్పి కదా ఒకసారి. అక్కడ చూసారు కదా ఒకటి, ఆ టెంపుల్ కూడా చూసారా, మొత్తం అంతా కొట్టేస్తున్నారు టెంపుల్స్ అన్నీ. అంటే ఇట్లా చాలా ఉన్నాయండి ఇక్కడ టెంపుల్కి అన్నీ కొట్టేసినవి. అదే టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు హిందూ దేవాలయాలు ఉండకూడదని మొత్తం అంతా కొట్టేస్తారు. అది టెంపుల్. చూసారు కదా ఇప్పుడు దాకా. ఇది యాక్చువల్గా అప్పట్లో విజయనగర సామ్రాజ్యంలో ఉన్నప్పుడు అన్నీ చాలా టెంపుల్స్ అన్ని కొట్టేస్తున్నారు. ఇట్స్ డెఫినెట్లీ. ఇప్పుడు మనం సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి మా ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తున్నారు.
నాను నార్త్ అయినప్పుడు నాను చూపి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అవునా? సన్సెట్ పాయింట్, సన్సెట్ చూస్తాం. బియర్ టెంపుల్, హేమకొండ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, విరూపాక్ష టెంపుల్, అంజనాద్రి హిల్. చూసారు చిన్న చిన్న స్తంభాలు కానీ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసారు కదా ఈ కొండ పైన కూడా ఒక చెక్కారు. వెరీ నైస్. మా బిడ్డ కూడా ఒక శిల్ప అయిపోయింది, శిథిలం అయిపోయింది. టెక్నిక్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా ఇక్కడ చూసారు కదా మొత్తం అసలు విగ్రహం మాత్రం ఉండదు, ఓన్లీ గుడి షేప్ మాత్రం ఉంది. సో టిప్పు సుల్తాన్ కాలంలో ఇట్లా మెయిన్ విగ్రహాలను కూల్చేసి ఓన్లీ ఆకారాలు మాత్రం వదిలేశారు, శిథిలాలు మాత్రం మిగిలాయి. ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా చూస్తే ఒకటి, అక్కడ కూడా కనపడుతుంది కదా అదొక టెంపుల్, అక్కడ కూడా కనపడుతుంది కదా అదొక టెంపుల్. ఇట్లా చాలా టెంపుల్స్ మెయిన్ విగ్రహాలన్నీ కూల్చేశారు, ఓన్లీ అవి మాత్రం మిగిలిపోయాయి అన్నట్టు. అలా హిందూ సాంప్రదాయం నిర్మించుకున్నారు. ఓ ఇదంతా ఉంది ఇంకా. ఇంత కింద చాలా ఉంది టెంపుల్. అదే మెయిన్ టెంపుల్, విరూపాక్ష టెంపుల్. అక్కడ కనపడుతుంది కదా అదే విరూపాక్ష టెంపుల్. మనం నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. కానీ సన్కి వస్తున్నాం కదా, సో మేము గట్టిగా 1 o'clock వచ్చాము. సో కొంచెం ఎండ ఎక్కువగా అనిపిస్తుంది, అందుకే క్యాప్స్ తీసుకున్నాము. ఈవినింగ్ టైంలో వస్తే స్టిల్ యూ కెన్ ఎంజాయ్ మోర్. మన అడ్డం జరిగే పిల్ల. పక్షులు తిరుగుతున్నాయి. దీంట్లో ఎంతవరకు రికగ్నైజ్ అవుతుందో తెలియట్లేదు. పాప దీనికి పౌచ్ పెట్టుకున్నావు కదా. రివర్ సైడ్ కూడా వెళ్తాము. చూసారా మండపాలన్నీ ఎలా ఉన్నాయో, స్తంభాలు రాయితో చేసిన అనుకుంటున్నాను. చూసారు కదా ఒక స్తంభం. ఇట్లాంటి స్తంభాలు ఇక్కడ చాలా కలిపి ఉన్నాయి, అందుకే ఇది యాక్చువల్లీ కళ్యాణ మండపం అని అంటారు. ప్రస్తుతానికి అంతా కొంచెం శిథిలమైపోయినాయి అన్నీ. బట్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్.
దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము వచ్చే టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో మెయిన్ దర్శనం అయితే అవ్వలేదు. సో ఇంకా బయటకు వచ్చేసాము. సరే ఫిషెస్కి బిస్కెట్లు వేస్తున్నారు. వాటర్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు. వాటర్ ఉండే ఎత్తింటారు అసలు. దిస్ ఇస్ ద తుంగభద్ర రివర్. చాలా ఈవెన్ అక్కడ కట్టాడు, ఆడ కూడా కట్టాడు. అది మునిగి పెట్టారు తెలిసిన వచ్చినప్పుడు. చూసారు అవన్నీ చూడు ఎన్ని రాళ్ళు ఉన్నాయి చూసాం. వాటి పొరపాటున వాటి ఈదుకుంటూ వచ్చాం కానీ ఏదో దానికి తగులుకొని చచ్చిపోతారు జనాలు. ఈవెన్ చూడు ఆ రాయి కూడా